మగవాళ్ళు ఆదివారం తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఆధ్యాత్మిక ఫలితాలు కూడా ఉన్నాయనేది ఆధ్యాత్మికుల నమ్మకం. అందుకే దైవభక్తి కలిగిన వారు ఏ రోజు పడితే ఆ రోజు తలస్నానం చెయ్యరు. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దలు శుక్రవారం తలంటూ అలవాటు చేశారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయకూడదని, ఎంతో తప్పని పరిస్థితి అయితేనే మాత్రం చెయ్యాలట. స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. బుధవారం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందట. సోమవారం తలంటు చేస్తే నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లుతారట. ఇక భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలట. కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా కొన్ని రోజుల్లో తలస్నానం చేయరాదట. పురుషులు శనివారం తలస్నానం చేస్తే మహావైభోగం కలుగుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇక ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతో పాటు ఆ కోరికలు పెరుగుతాయట. సోమవారం తలంటు స్నానం అందం మరింత ద్విగుణీకృతమవుతుందట. మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుందట. ఇక బుధవారం తలస్నానంతో లక్ష్మీ దీవెనలు, గురువారం తలంటు స్నానంతో ఆర్థిక కష్టాలు విపరీతంగా కలుగుతాయట. ఇక శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపదలు సంభవిస్తాయట. ఈ నియమాలకు అనుగుణంగా స్త్రీలు, పురుషులు తలస్నానం ఆచరిస్తే మంచిదని పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.